హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 100వ పేపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 45. ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లాలు ఎన్ని? ఆన్సర్ 2. 3 ఆమ్లాలు. క్వశ్చన్ నెంబర్ 46. ప్రపంచ మహిళా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ 2 మార్చి 18. క్వశ్చన్ నెంబర్ 47. ఈఎస్ఐను విశదీకరించండి. ఆన్సర్ 2 ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. క్వశ్చన్ నెంబర్ 48. ఎస్ఈటి కేంద్రాలు ఈ క్రింది వాటిలో భాగాలు. ఆన్సర్ 3 కుష్టుని గుర్తించటలో. క్వశ్చన్ నెంబర్ 49. పెలగ్రా అనగా? ఆన్సర్ 3 గరక చర్మం. క్వశ్చన్ నెంబర్ 50. నోటి థ్రష్ దేని వలన వచ్చును? ఆన్సర్ 3 క్యాండిడ్ అల్బికన్స్. క్వశ్చన్ నెంబర్ 51. డాట్స్కు చికిత్స ఈ క్రింది వాటిలో దేనికి ఇచ్చెదరు? ఆన్సర్ 3 క్షయ. క్వశ్చన్ నెంబర్ 52. ఐసిడిఎస్ అనగా? ఆన్సర్ 1 ఇంటిగ్రేట్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. క్వశ్చన్ నెంబర్ 53. డిపిహెచ్ఎన్ను విశదీకరించుము. ఆన్సర్ 1 డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్స్. క్వశ్చన్ నెంబర్ 54. ఒక మనిషి నుండి మరొక మనిషికి లేదా జంతువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందు వ్యాధులను డాష్ అంటారు? ఆన్సర్ 1 సంక్రమణ వ్యాధులు. క్వశ్చన్ నెంబర్ 55. ఒక మనిషి నుండి మరొక మనిషికి వ్యాపించని వ్యాధులను డాష్ అంటారు? ఆన్సర్ 2 అసంక్రమణ వ్యాధులు. క్వశ్చన్ నెంబర్ 56. ఈ క్రింది వాటిలో అసంక్రమణ వ్యాధులకు ఉదాహరణ? ఆన్సర్ 2 మధుమేహం. క్వశ్చన్ నెంబర్ 58. ప్రత్యక్ష స్పర్శ ద్వారా వ్యాపించు వ్యాధి? ఆన్సర్ 1 మరియు 2 చిముడు కుష్టు వ్యాధి. క్వశ్చన్ నెంబర్ 59. ఈ క్రింది వాటిలో గాలి ద్వారా వ్యాప్తి చెందు వ్యాధి? ఆన్సర్ పైవన్నీ క్షయ, చికెన్ పాక్స్, మచూచి. క్వశ్చన్ నెంబర్ 60. లైంగిక స్పర్శ ద్వారా వ్యాపించు వ్యాధి ఏది? ఆన్సర్ 4 పైవన్నీ గనేరియా, షాంక్రాయిడ్, సిఫిలిస్, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 61. నీటి ద్వారా వ్యాపించు వ్యాధులు ఏవి? ఆన్సర్ 4 పైవన్నీ కలరా, టైఫాయిడ్, నారీ కురుపు. క్వశ్చన్ నెంబర్ 62. పాల ద్వారా వ్యాపించు వ్యాధులు ఏవి? ఆన్సర్ 1 మరియు 2 డిప్తీరియా, బ్రూసిల్లెస్. క్వశ్చన్ నెంబర్ 53. కీటకాల ద్వారా వ్యాపించు వ్యాధి ఏది? 4 ఆన్సర్ 4 పైవన్నీ మలేరియా, ప్లేగు, మెదడు వాపు, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 64. ఎన్ని రకాల వ్యాధులు జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తాయి? ఆన్సర్ 2 150 రకాలు. క్వశ్చన్ నెంబర్ 65. రోగక్రిములు శరీరంలో ప్రవేశించిన తర్వాత మొట్టమొదటి రోగ లక్షణాలు కనిపించే వరకు గల వ్యవధిని డాష్ అంటారు? ఆన్సర్ 2 అంతర్గత కాలము. క్వశ్చన్ నెంబర్ 63. రోగక్రిములు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాధిని వ్యాపించగల వ్యవధిని డాష్ అంటారు? ఆన్సర్ 1 సంక్రమణశాల కాలం. క్వశ్చన్ నెంబర్ 67. ఒక ప్రదేశంలో స్థానికంగా ఎల్లకాలం ఉండే వ్యాధిని ఏమంటారు? ఆన్సర్ 1 ఎపిడెమిక్. క్వశ్చన్ నెంబర్ 68. అప్పుడప్పుడు కొద్ది మందికి మాత్రమే వచ్చే వ్యాధిని ఏమంటారు? ఆన్సర్ 1 స్పోరాడిక్. క్వశ్చన్ నెంబర్ 69. ఒక ప్రదేశంలో తొందరగా వ్యాపించి ఏకకాలంలో ఎక్కువ మందికి వచ్చే వ్యాధిని డాష్ అంటారు? క్వశ్చన్ ఆన్సర్ 2 ఎపిడెమిక్. నెంబర్ 70. దేశాల సరిహద్దులను వాటి అంతర్జాతీయంగా వ్యాపించిన ఎపిడెమిక్ను డాష్ అంటారు? ఆన్సర్ 4 పాండమిక్.
క్వశ్చన్ నంబర్ 71 కింది వాటిలో పాండమిక్ వ్యాధులకు ఉదాహరణ. ఆన్సర్ 3, 1 మరియు 2. విషపడిసియం, కలరా. క్వశ్చన్ నంబర్ 72 రోగిని వేరుగా ఉంచుటకు డాష్ అంటారు. ఆన్సర్ 3, ఐసోలేషన్. క్వశ్చన్ నంబర్ 73 ఆరోగ్యముగానే కనిపించినప్పటికీ ఆ వ్యాధిని అంతర్గత కాలం వరకు వేరుపరచటం డాష్ అంటారు. క్వారంటైన్. క్వశ్చన్ నంబర్ 74 అంతర్జాతీయ క్వారంటైన్ వ్యాధులకు ఉదాహరణ ఏది? ఆన్సర్ 4 పైవన్నీ. ప్లేగు, కలరా, మచూచి, పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 76 కుష్టి వ్యాధిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ 2 హన్సన్. క్వశ్చన్ నంబర్ 77 కుష్టి వ్యాధికి చికిత్స. ఆన్సర్ 2 ఎండిటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేసి షేర్ చేసి ఇతరులకి హెల్ప్ చేయండి.